కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మనము గుర్తిరిగి ప్రభు సన్నిధిలో ఆయన ప్రియ కుమారుని పంపించినటువంటి ఏర్పాటును బట్టి ఈ కాలమంతా ప్రపంచము ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానం చెంత అడుగులు వేసిన విధానాన్ని ఎరిగి ఉన్నాం. అయితే సంఘానికి దేవుని మహిమ కలిగిన రక్షణలో ముందుకడుగులు వేస్తున్నటువంటి బిడ్డలకి దేవుడు చేసిన ఆ మహిమ కలిగిన కార్యాన్ని మనము ధ్యానిస్తూ, అంతకంటే శ్రేష్టంగా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధరణమే మన యొక్క భక్తి జీవితానికి దేవుని మహిమ కలిగిన ప్రయాణాన్ని మనం చేయటానికి ఒక ప్రామాణికమై ఉంటుండగా, ఆ పునరుద్ధానుడైనటువంటి యేసయ్యని మన యొక్క జీవితాల్లో మనము ప్రత్యక్షపరిచేటువంటి ప్రజలుగా మనం ఉండటం అనేటువంటిది ఈనాటి క్రైస్తవ సమాజానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సవాలు. ఆనాడు కేవలము 12 మంది ఆ శిష్యులకు కూడా వారి ఎదుటున్న సవాల్ అదే. వాళ్ళు ఆయన మరణానికి వెళ్ళిపోయారని అనగానే తిరిగి మరలా వాళ్ళు గలిలయకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే ఆ పునరుద్ధానుడైనటువంటి ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాడో, వారి యొక్క జీవితాల్లో ఆయనను, ఆయన పునరుద్ధాన బలాన్ని లోకానికి ప్రత్యక్షపరచటానికి దేవుని సన్నిధానం చెంత దేవుడు వారిని బలపరిచాడు. కనుక మనకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మీద మనం ఉంచిన దృష్టి మనల్ని ఆయన యొక్క పునరుద్ధాన బలముతో మనం బలపరచబడి మన ఎదుటున్నటువంటి ప్రయాణంలో ఆయనకు మహిమకరంగా మనం అడుగులు వేయటానికి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఒక నూతనమైనటువంటి జీవాన్ని తీసుకుని వచ్చేదిగా ఉండాలి. అప్పుడు మన ముందున్న ప్రయాణము ఒక మహిమ కలిగిన ప్రయాణంగా ఆ పెంతెకోస్తుకి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క జూబిలీకి మన జీవితాలను నడిపిస్తుంది. దేవుని ఉన్నతమైన ఏర్పాటును మనము గుర్తెరిగి అలాగూ మనము ఎప్పుడైతే అడుగులు వేస్తామో అప్పుడు నిశ్చయంగా ఆ పునరుద్ధానుడైనటువంటి ప్రభువు యొక్క ప్రత్యక్షతని మన యొక్క జీవితాల్లో మనము అనుభవిస్తూ మనం ముందుకు అడుగులను వేయగలుగుతాం. ఎప్పటికప్పుడు ఆ నూతనమైనటువంటి ఆ ఆత్మీయ శక్తి మన జీవితాలను బలపరుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి మీకా 5:2 చెప్పినప్పుడు, ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని మీకా ద్వారా దేవుడిచ్చిన ప్రవచనపు వాక్కుని మనము చూడతాం. ఈ యొక్క ఉదయకాలపు మన యొక్క ధ్యానంలో ఆయన 2000 సంవత్సరాల క్రిందట శరీరధారిగా ఆయన ప్రత్యక్షమవటం మాత్రమే కాదు,
33.5 సంవత్సరాలు జీవించి మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి ఆ ప్రభువు వాక్యానుసారంగా 40 దినాల పాటు అనేకులకు ప్రత్యక్షమయ్యాడని అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సెలవిస్తూ, అకాలంగా పుట్టినటువంటి నాకు చివరిగా నాకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడని చెప్తూ దేవుని సన్నిధానం చెంత ఆ ప్రత్యక్షతను తన యొక్క జీవితంలో ఒక మహిమ కలిగిన ప్రయాణంగా మలుచుకుని ఆయన వేసిన అడుగులు మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనము వేయవలసినటువంటి ఒక మాదిరిగా ఆయన ఉంచి వెళ్ళాడు. అందుకే నేను ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నాను, మీరు నా అడుగుజాడల్లో నడుచుకోనండి అని ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగాడు. అయితే ఇక్కడ మనము మీకా ప్రవచనపు వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే యేసు ప్రభు శరీరధారిగా రాకముందు ఈ లోకంలో ప్రత్యక్షమవుతూ వచ్చారు. ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు ప్రత్యక్షమయ్యారు. నేటికిని ఆయన తనను తాను మన జీవితాల్లో మన మార్గాలలో తనను తాను ప్రత్యక్షమవటానికి పరుచుకోవటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క మహిమ కలిగిన మార్గంలో నడవాలనుకుంటున్నటువంటి మన యొక్క జీవితాల్లో ఆ విధంగా దేవుని ప్రత్యక్షత అనేటువంటిది క్రీస్తువారు మన యొక్క పరిస్థితుల్లో తనను తాను ప్రత్యక్షపరుచుకునే ఏర్పాటును మనము గుర్తిరిగినప్పుడు మనము ఆ ప్రత్యక్షతను అపేక్షించేవారిగా ప్రభు సన్నిధానం చెంత మనం అడుగులను వేయగలుగుతాం. ఎందుకనంటే చాలా సందర్భాల్లో అబ్రహాము వలె మన యొక్క విశ్వాస ప్రయాణంలో దేవుడు మనకి సెలవిచ్చిన మాట చొప్పున మనం అడుగులను వేయటానికి మనం సిద్ధపడి మన యొక్క మార్గంలో కొన్ని పర్యాయాలు ఒక్కొక్క స్థాయిలో మనము నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు మరలా ప్రభు సన్నిధానం చింత నుంచి దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క ఫ్రెష్ రెవల్యూషన్ మన ఎదుట ఉన్నటువంటి మార్గంలో దేవునికి మహిమకరంగా మనం ముందుకు నడవటానికి మనను బలపరుస్తుంది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు స్టెఫను సాక్ష్యమిస్తూ అబ్రహాము బయలుదేరినప్పుడు ఆ హారానులో కాపురముండక మునుపు ఆ యొక్క మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అబ్రహాముకి మెసొపొతేమియాలో ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ సహాయంతో బయలుదేరినటువంటి ఆ అబ్రహాము ప్రయాణము హారాను వరకు వచ్చి ఆగిపోయింది. ఆ సమయంలో హారానులో దేవుడు తన యొక్క తండ్రిని, తనకున్న పరిస్థితులను, తనకున్న బాధ్యతలను కొనసాగిస్తూ అడుగులు వేస్తున్నాడు. ఆ మెసొపొతేమియాలో నుండి
హారాను వరకు వచ్చే వరకు. అయితే ఆ హారానులో నిలిచిపోయినప్పుడు సడన్ గా అక్కడ ఆ తండ్రి ఈ లోకయాత్ర ముగించాడు. 4వ వచనంలో చూసినప్పుడు, కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశాన్ని మందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చినాడు. మనం చూసినప్పుడు ఆ యొక్క మెసొపొతేమియాలో నుంచి బయలుదేరి దేవుని మాటకు విధేయుడై ప్రయాణం ప్రారంభించినటువంటి అబ్రహాము హరాను వరకు వచ్చి నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ ఏ విధాలైనటువంటి అభ్యంతరాలు, ప్రతికూల స్థితులు తనకు ఎదురైనయో, అయితే ఆ యొక్క పరిస్థితిలో దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై తానున్నటువంటి ఆ కల్దీయుల దేశాన్ని విడిచి వచ్చినటువంటి ఆ వ్యక్తి హారానులోనే నిలిచిపోకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన దేశమునకు అడుగు పెట్టడానికి దేవుడు నడిపించాడు. అలాగే దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో దేవుని ఆత్మీయ ప్రయాణంలో మనకెదురయ్యేటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో దేవుడు ఆయనకు మహిమకరంగా మనల్ని ముందుకు నడిపించడానికి ఆయా సందర్భాల్లో తన ఆత్మ సహాయంతో తను ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ మన ఎదుటున్నటువంటి ప్రతికూల స్థితుల్లో మనల్ని ముందుకు అడుగు వేయి దేవుడు ప్రేరేపించి. కాబట్టి అలాంటి ఏర్పాట్లలో మనకు తెలుసు, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడు అనేటువంటిది మనమందరం ఎరిగిన వారమే. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడివాడి పుట్టాడని యేసు ప్రభు వారి యోహాను సువార్త 9:3 చెప్తారు. అయితే యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క క్రియలు మన యొక్క జీవితాల్లో వెల్లడిపరచబడటానికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతికూల స్థితుల్లో మన ఎదుటికొచ్చే ఏర్పాటు ఉంది. కాబట్టి మనము మనకున్న అభ్యంతరాల్లో దేవుని కార్యాలను ప్రత్యక్షపరచాలి అనేటువంటి ఒక ఏర్పాటు మన యొక్క రక్షణలో దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయతలో ఆత్మీయ వాంఛగా ఇరవై 21వ కీర్తనలో దావీదు దేవుని సన్నిధానం చెంత ఆయన చెబుతున్న మాటని మనం చూస్తాం. ఏమనంటే, యెహోవా రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణని బట్టి అతడు ఎంతో హర్షిస్తూ ఉన్నాడు అంటాడు. ఎందుకు రాజు అయ్యుండి కూడా దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు అని అంటే,
తనకున్న అధికారాన్ని బట్టో, తనకున్న ధనాన్ని బట్టో, తనకున్న జ్ఞానాన్ని బట్టో, తనకున్న ఆధిక్యతలను బట్టో కాదు, కానీ ఆ యెహోవా యొక్క బలము దేవుడు అతనికిచ్చిన ఆ రక్షణలో. ఈ లోకంలో విశ్వాసులుగా మన యొక్క బలము దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణే. ఆ రక్షణ ఈ లోకంలో క్రియల ద్వారా కలిగేది కాదు. ఈ లోక సంబంధమైన ఏ విధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి మన స్థితిగతుల ద్వారా మనం పొందుకునేటువంటిది కాదని మనం ఎరిగి ఉన్నాం. ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొని ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టి ఆయనకు మహిమకరంగా నడిపించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను బట్టి రాజు హర్షిస్తూ ఉన్నాడు. ఎందుకు హర్షిస్తూ ఉన్నాడంటే ఆ రక్షణ ద్వారా కలిగే ఫలితాలను దావీదు తన యొక్క జీవితంలో కనపరుస్తున్నాడు. దేవుని సన్నిధానం చెంత యేసు క్రీస్తు వారి లోకంలో 2000 సంవత్సరాల క్రిందట ప్రత్యక్షమయ్యి ఆయన మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని, దేవుని యొక్క సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు దేవుని జీవాన్ని లోకంలో వెల్లడిపరచటానికి ప్రత్యక్షమయ్యాడని మనము పరిశుద్ధ లేఖనాల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 3:5లోను, అలాగే 2 కొరింథీ 4:10లోను మనము చూస్తాం. అయితే అలా ప్రత్యక్షమైనటువంటి ప్రభువు దేవుడిచ్చిన రక్షణలో మన యొక్క జీవితాల్లో దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే 3 ప్రాముఖ్యమైనటువంటి స్థితులను దావీదు చూచాడు. 21వ కీర్తన 5వ వచనంలో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, నీ రక్షణ వలన అతనికి గౌరవం కలిగింది, నీ రక్షణ వలన అతనికి ఆ ప్రభావాలను, దేవుని ప్రభావము నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. దేవుని సన్నిధానము చెంత ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో రక్షించబడినటువంటి మనకి దేవుడు ఒక గౌరవప్రదమైన స్థితిని దేవుని బిడ్డలుగా మనల్ని ఉంచటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిశ్చయంగా అందుకే ఎంతకాలం మీరు నా గౌరవాన్ని అవమానానికి మార్చుతారు అని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అడుగుతా ఉన్నాడు. కాబట్టి మనల్ని రక్షించినటువంటి ప్రభువు మనం ఆయన బిడ్డలంగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన ఏర్పరచుకున్న జనంగా, ఆయన సొత్తైన ప్రజగా మనల్ని ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టడానికి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షించిన తరువాత ఆ గౌరవప్రదమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచటానికి మన జీవితాల్లో మనల్ని అగౌరవపరిచేటువంటి, మనల్ని అవమానపరిచేటువంటి, మనల్ని నిందించేటువంటి, మనల్ని దూషించేటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో ఎదురైనప్పుడు నిన్ను నిందించిన వారి నిందంతా నా మీద పడిందని ఆయన మనల్ని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి
మనకు కలిగేటువంటి నిందలు అవమానమే కృంగిపోకుండా దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం ఆయన సన్నిధానం చెంత హర్షిస్తూ ఉంటే ఆయన మన కలిగిన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో తనను తాను ప్రత్యక్షపరుచుకుని ఆయన నామాన్ని ఘనపరుచుకుని మనని గౌరవప్రదంగా నిలబెట్టగే దేవుడు ఆయన. మనం చూస్తాం వారి మార్గంలో వారికి ఏదైనా ప్రతికూల స్థితిలో వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ చెరసాల్లో ఉంచినప్పుడు పౌలు శీలలు ఏమాత్రం అది అవమానకరంగా భావించకుండా దేవుని సన్నిధానం చెంత ఆ రాత్రి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు అద్భుతకరంగా ఆ రాత్రి కాల సమయంలో ప్రభు వాళ్ళని దర్శించి దేవుని యొక్క ఆత్మకార్యాన్ని జరిగించి దేవునికి మహిమకరంగా అక్కడ ఉన్నటువంటి ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరినీ భద్రపరిచి చెరసాల యజమానిని రక్షణలోనికి తీసుకుని వచ్చి ఒక మహిమ కలిగిన ఏర్పాటులో వారిని నిలబెట్టారు. మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ప్రభు ఏ విధంగా మనకి గౌరవ ప్రభావాలను ధరింప చేయటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడో మనము గుర్తించాలి. వాళ్ళని చెరసాల్లోనికి తీసుకుని వెళ్ళినప్పుడే పౌలు ఆ యొక్క అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయంలో ఆయన మాట్లాడొచ్చు. కానీ ఆ చెరసాల్లోనికి వెళ్ళి దేవుడి కార్యాన్ని చూచిన తర్వాత ఆయన 37వ వచనంలో మేము ఒప్పుకోము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవలను, ఎందుకంటే న్యాయం విచారింపకుండా రోమీయుల మమ్మలను బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యముగా వెళ్ళగొడుతున్నారా అని ఆయన ప్రశ్న వేస్తాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడిచ్చిన రక్షణలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మనకవి తాత్కాలికంగా కొంచెం కాలము ఇబ్బందికరంగా ప్రతికూలంగా కనిపించవచ్చు. కానీ వాటిలో నుంచి దేవుడు తన పునరుద్ధాన ప్రత్యక్షతతో మనము ఆయనకు మహిమకరంగా అడుగులను వేసినప్పుడు అవి అద్భుతకరమైన గౌరవాన్ని, ఘనతని మన యొక్క జీవితాల్లో తీసుకుని వస్తాయి. అలాగే దేవుడు అనుగ్రహించిన రక్షణలో మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత ద్వారా మన యొక్క జీవితాల్లో దేవుని ప్రభావము మన యొక్క మార్గాలలో దేవుడు వెల్లడిపరిచేవాడుగా ఉంటాడు. మనకు తెలుసు ఆనాటి వరకు యేసయ్యతో కూడా ప్రయాణించిన ఆ ఆది అపోస్తలులు వారి యొక్క జీవితాల్లో నుంచి ఆ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత అనంతరం చూపించిన ప్రభావాన్ని
వారి ముందున్న ప్రయాణంలో మనము చూడలేం. ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతను పొంది ఆయన మాటకు విధేయత చూపించి మీరు పైనుండి శక్తిని పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన వాళ్ళు నిలిచి ఉండే కలిగిన కార్యం నిలబడ్డారో అప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో ఆ ప్రభావము వారిలోని వచ్చింది. ఆ ప్రభావము వారు నిలవబడి ఇదిగో మాకున్నదే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో లేచి నడవమని చెప్పినప్పుడు ఆ ప్రభావము ఆ యొక్క పుట్టుకుంటిలోనికి వెళ్ళి అతడు దిగ్గున లేచి నడిచి దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ ద్వారా మన యొక్క జీవితాలను ఆయన మహిమకరంగా గౌరవప్రదంగా మనల్ని నిలబెట్టడానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకొరకు తన ప్రత్యక్షతతో ఆయన తన కార్యాలను జరిగించడానికి మన కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. రెండవది, మన యొక్క జీవితాల ద్వారా ఆయనను ఆయన యొక్క పునరుద్ధాన ప్రభావాన్ని ఆయన వెల్లడిపరచడానికి మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నిదానం చెంత మనము ఈ రెండు ప్రాముఖ్యమైన ఏర్పాట్లలో దేవుని సన్నిధానం చెంత ఆయన మహిమ కలిగి మన ద్వారా ఆయన నామము మహిమపరచబడుతుంది. ప్రభువుని మనము మహిమపరిచేటువంటి వారిగా ఉంటే ఆయన మనల్ని ఆయనకు మహిమకరంగా నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు ప్రాముఖ్యమైన అడుగులు దేవుడిచ్చే గౌరవము, దేవుడిచ్చే ప్రభావము ద్వారా మనం ఆయనని మహిమపరిచినప్పుడు ఆయన మన జీవితాలను ఆయనకు మహిమకరంగా నిలబెడతాడు. దావీదు యొక్క జీవితంలో దావీదుకు దేవుడు ఆ గౌరవాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ ప్రభావాన్ని దావీదు జీవితంలో ఉంచి ఆయన వీణ వాయించినా దయ్యాలు పారిపోయేటట్లుగా చేశాడు. దేవుని సన్నిధిలో ఆత్మీయ యుద్ధాలను చేయటానికి దావీదును బలపరిచాడు. దేవుని ఉన్నతమైన ఏర్పాటు చొప్పున తాను నిలబడి దేవుడిచ్చిన స్థానంలో నిలిచినప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు తను తాను ప్రత్యక్షపడి, నాయనా నేను ఎక్కడ నివసించాలి అంటే ఇదిగో నీవు వెళ్ళి హెబ్రోనులో ఉండమని చెప్పాడు. ఆ విధంగా దేవుడు ప్రతి పరిస్థితిలోనూ తన యొక్క జీవితంలో మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడటం మేలని దేవుని సన్నిధానం చెంత విచారణ చేస్తూ ఆయన మాటకి సంపూర్ణంగా విధేయత చూపిస్తూ తను కలిగి ఉన్న ప్రతి స్థితికి ఆయననే మహిమపరుస్తూ ఆ దావీదు నిలబడ్డాడు గనుక దేవుడు నన్ను గణపరచువానిని నేను గణపరుస్తానని దేవుడు సెలవిచ్చినట్లుగా దేవునికి మహిమకరంగా దావీదును నిలబెట్టి ఇదిగో నిశ్చయంగా సూర్యుడు ఉన్నంత వరకు ఈ యొక్క సింహాసనం మీద నీ యొక్క కుటుంబంలో నుంచి అక్కడ ఉండకపోడని దేవుడు అద్భుతకరమైన వాగ్దానమునిచ్చాడు. కాబట్టి
ఈ యొక్క దినాలలో మనము ఆ పునరుద్ధరణైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాల్లో పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు తనను తాను ప్రత్యక్షపరుచుకుని మనలను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి మన జీవితాలకి ఆయన గౌరవప్రదమైన స్థితినిచ్చి మన మార్గాలలో తన ప్రభావాన్ని కనపరిచి మనల్ని ఈ లోకంలో మహిమకరంగా నిలబెట్టడానికి ఆయన ఎదురు చూస్తుండగా మనము ఆ ప్రభు సన్నిధిలో అబ్రహాము తన యొక్క కుటుంబ జీవిత ప్రయాణంలో దేవుని పాద సన్నిధానం చెంతకు అప్పగించుకుని ఆ మెస్పతోమియా నుంచి హారానులో ఆగిపోకుండానే అక్కడి నుంచి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునడానికి దేవునికి అప్పగించుకుని నిరీక్షణ కలిగిన వాడై తన జీవితపు ముగింపు వరకు ఆయన ప్రత్యక్షతను తన యొక్క జీవితంలో మార్గదర్శకత్వంగా పెట్టుకుని ఆయా పరిస్థితుల్లో తనకు అభ్యంతరాలు ఎదురైనా 17వ అధ్యాయంలో నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా నిలబడు, మరలా నీ కేడెమును నీ బహుమానమును అత్యధికంగా చేస్తానని చెప్పి దేవుడు తనను ముందుకు నడిపించిన విధానం, మరి ఆ పర్వతం మీద దేవుని ప్రత్యక్షత, అలాగూ ఆయనకు మహిమకరంగా ఒక కుటుంబాన్ని దేవుని ఏర్పాటులో నిలబెట్టుకుని అనేక జనాలను దేవుడిస్తానని చెప్పిన ఒక ఇస్సాకు వలన అనేది నీ సంతానమని దేవుడు చెప్తే పరిపూర్ణంగా దేవుని ఏర్పాటుకు అప్పగించుకుని అబ్రహాము అడుగులు వేసినట్లుగా భౌతికంగా ఈ లోకంలో దేవుడిచ్చిన ఒక బాధ్యత నెరవేర్చడానికి దావీదు దేవుని ప్రత్యక్షతలో అడుగులు వేస్తూ తన యొక్క జీవితంలో ఎన్ని ప్రతికూల స్థితులు ఎదురైనా వాటన్నిటిలో దేవుని ఆత్మ సహాయంతోనే తాను ముందుకు అడుగులను వేస్తూ తనను దేవుడు అభిషేకించిన రాజు తరుముతూ ఉన్నా తన రాజరికంలోనికి వచ్చిన కుమారుడు తన యొక్క జీవితంలో తన మీద తిరుగుబాటు చేసిన అన్ని స్థితుల్లో ఆఖరి వరకు దేవుని యొక్క సన్నిధానం చెంత నిలవబడి ఆయన మహిమ కలిగిన వాగ్దానము, ఇదిగో సూర్యుడు ఉన్నంత వరకు నీ కుటుంబంలో నుంచి ఒకరు ఈ సింహాసనం మీద ఉండకపోవడని దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందే వరకు తన యొక్క జీవితంలో ఆయన ప్రత్యక్షతను కోరుకొని ముందుకు నడిచిన విధానం, పౌలు పరిచర్య జీవితంలో కూడా ఆ యొక్క మొదటి ప్రారంభ దినముల నుంచి దేవుడు తనను ప్రత్యక్షపరిచినటువంటి ఆ యొక్క దమస్కు మార్గంలో ఆయన ప్రత్యక్షమైనప్పటి నుంచి ఆఖరి గడియల వరకు తన యొక్క పరిచర్యలో ఎన్నో రకాలైన నిందలు, హింసలు, కరువులు, ఉపద్రవాలు, అవమానాలు తన యొక్క మార్గంలో ఎదురైన వాటన్నిటిలో దేవుడు ఆయనకు మహిమకరంగా తనను నిలబెట్టడానికి వాటన్నిటిలో దేవుడు అనుగ్రహించిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగిస్తూ ప్రభు సన్నిధానం చెంత నిలవబడి దేవుడిచ్చిన గౌరవాన్ని, దేవుడిచ్చిన ప్రభావాన్ని లోకానికి వెల్లడిపరుస్తూ ఆయనను మహిమపరిచి తన యొక్క జీవితంలో దేవుని ప్రభావాన్ని లోకానికి చూపించి తన జీవిత ప్రయాణాన్ని ముగించాడు. కాబట్టి ఈ అంత్యకాలంలో ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో
మనం ఉన్నటువంటి కుటుంబ జీవితంలోనైనాను భౌతికంగా ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలు, ఏ విధమైనటువంటి జీవన సంబంధమైన ప్రయాణ, ఉద్యోగాలు, వ్యాపారాలు, భౌతికంగా ఏ పనులను జరిగించుకుంటూ దేవుని సన్నిధిలో మనము ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో దేవునికి విధేయత చూపిస్తూ నడుస్తున్న ఏర్పాట్లు, ఆత్మీయ మార్గంలో దేవుడు అనుగ్రహించిన పరిచర్య ప్రయాణంలో, సంఘంలో దేవునిచ్చిన జీవము కలిగిన పరిచర్యల్లో దేవుడు ఏ విధమైన బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలను అంతవరకు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఆయన ప్రత్యక్షతను మన యొక్క జీవితాల్లో కలిగిన వారమై ఉండి తనకు అప్పగించిన దాన్ని నమ్మకంగా మనం జరిగిస్తూ ఆయనకు మహిమకరంగా మనం నిలబడదాం. ఆ ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు మనకు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి దేవుడి బహుమానాల కొరకు మనం ఈ లోకంలో మన ఎదుటిన్నటువంటి ప్రతి విధమైన ప్రతికూల స్థితుల వైపుకి మనం దృష్టించకుండా ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆ మహిమ కలిగిన స్వాస్థ్యం వైపుకి చూస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు నడుద్దాం. అట్టి ప్రత్యక్షతను ఆయన మనకు అనుగ్రహించి ఈ యొక్క దినాల్లో మన యొక్క ముందున్న మార్గంలో గతించిన దినాల కాలాల్లో ఏ స్థితిలో మనం నిలిచిపోయామో దాని నుంచి దేవుని ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మ దేవుని బలంతో, యేసుక్రీస్తు వారి యొక్క మార్గదర్శకత్వంతో మన ఎదుటున్న ప్రయాణాన్ని ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాల్లో ఆయన ప్రభావాన్ని కనపరుస్తూ ఆయన నిలబెట్టిన గౌరవప్రదమైన స్థానంలో మనం నిలబడదాం. అట్టి కృపా దేవుడు సమృద్ధిగా ఇచ్చి యేసయ్య మినిస్ట్రీకి కూడిన మన యొక్క జీవితాలకి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన మార్గదర్శకత్వంతో ముందుకు నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి, మీ సన్నిధిలో ఈ యేసయ్య మినిస్ట్రీని మీ కృపా సింహాసనం చెంతకు తీసుకుని వస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలను మీ సన్నిధానం చెంతకు అప్పగిస్తున్నాం. వారి వారి యొక్క విశ్వాస ప్రయాణంలో మీ ఆత్మ సహాయంతో నిన్ను వెంబడిస్తూ వారి యొక్క అంతరంగాల్లో వారికి ఉన్నటువంటి నానైనా ఆత్మ సంబంధమైన దాహాన్ని బట్టి వారి ఇచ్చినటువంటి తలాంతులను నీకు మహిమకరంగా వినియోగిస్తూ మరింతగా నీ యొక్క పిలుపులో ముందుకు నడవాలని ఆశ కలిగిన బిడ్డలను నీ సన్నిధిలో మీరే సమకూర్చి ఏ విధంగా నీ ఉన్నతమైనటువంటి మార్గంలో మీరు నడిపిస్తున్న దేవుడు అయి ఉన్నావు. ఆ విధంగా ఎవరైతే నీ సన్నిధిలో అడుగులు వేస్తున్నారో వారు నీ రక్షణ వలన నానైనా నా తండ్రి నీ పాద సన్నిధానం చెంత నానైనా ఎల్లప్పుడూ నానైనా హర్షించే వారిగా వారు ఉండటానికి వారి యొక్క జీవితాల్లో నీవే నీ గౌరవాన్ని, నీ ప్రభావాన్ని కనపరిచి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి. నీ యొక్క అద్భుతకరమైనటువంటి నీ కృపనిచ్చి నీ యొక్క ఆత్మ కార్యాలను వెలుగులోనికి తీసుకుని బిడ్డలు నీ పాద సన్నిధిలో ఏ పరిస్థితుల్లో వారు నీ యందు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, ఆ నిరీక్షణకర్తమైన నీవే నీ యొక్క ఆత్మ సహాయంతో ప్రతి బిడ్డను దర్శించి నీ మహిమను కనపరుచుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది నామం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అయిన ప్రియ కుమారుడు మన రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన ప్రత్యక్షతలో అడుగులు వేస్తున్న వారికి కూడా మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.